ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించిన ఓల్డ్ నోటిఫికేషన్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ అనేది ఈ కోర్టు కేసు అన్నీ కొట్టేయడం జరిగింది. అంతా సాగిపోతా ఉంది. ఇప్పుడు అభ్యర్థులు అడిగేది కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అని చెప్పేసేసి. అయితే ఇంతకుముందు కూడా మనం చాలా మాట్లాడుకున్నాం దీని గురించి. ఇప్పుడు వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్. దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు న్యూ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే జనరల్గా ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి ముందే అసలు ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేస్తామన్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని రిలీజ్ చేయలేదు. మరి రిలీజ్ చేయరా అంటే ఖచ్చితంగా చేస్తారు. అయితే ఫిబ్రవరి అయ్యేదానికి ఛాన్స్ ఉందండి. ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదో ఆ జాబ్ క్యాలెండర్లో వస్తుంది. అంటే ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి దాంట్లో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇస్తారనమాట. అయితే ఇది వచ్చేసరికి ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ అయితే ఈ రిక్రూట్మెంట్ గ్రూప్ 2 ఓల్డ్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో కోర్టు కేసు కొట్టేయడం ఏదైనా జరిగింది ఇదంతా అయిపోయిన తర్వాతే దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా. ఇక సుప్రీంకోర్టుకు పోనివ్వండి, ఇంకెక్కడికైనా పోనివ్వండి, కానీ పాత వాళ్ళు ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక దీన్ని ఆపేదానికి ఛాన్స్ ఉండదు. ఇక ఇది సాగిపోతూ ఉంటుంది. పోస్టింగ్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు మొన్న కానిస్టేబుల్స్ ఇవన్నీ చూశారు. మొత్తానికి కూడా చాలా రోజుల తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అవి కూడా ఇచ్చేయడం అయితే జరిగింది. ఇంకోటి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ అది అంతే. కోర్టు కేసులు ఇవన్నీ అయిన తర్వాత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మిగిలింది ఏంటి మీది. దీని తర్వాత ఇంకా ఏపీఎస్సి పాలిటెక్నిక్ ఉన్నాయి, అవి రాలేదు, జూనియర్ లెక్చరర్స్ అవి. వాటికి సంబంధించినవి కూడా త్వరలో వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీది మాత్రం నాకు తెలిసినంత వరకు మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్ పెట్టేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి అప్డేట్ వచ్చిన తర్వాత దాని గురించి నోటిఫికేషన్ సంబంధించింది ఖచ్చితంగా అయితే మీకు ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.